వీళ్ళేంటి జనరేటర్ ఆఫ్ అయినట్టు అలా సైలెంట్ అయిపోయారు? రెస్పెక్ట్ బాపు. నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది. గవ్వలకి ఎంత బిల్డప్ప. సారీ. వజరప్ప, రథవర, కొళ్ళూరే. రదావర్ నుంచి కొల్లూరుకి షిఫ్ట్ అయ్యారండి. ఈ రదావర్ గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు. ಸತ್ಯ, ಧರ್ಮ, ನ್ಯಾಯ, ದಯೆಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಾರ್ವಭೌಮಂಗೆ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ, ಅಹ್ಲೆ ದಹನ, ಕ್ರಿಮಿಪೂಟ, ನವರಂಧ್ರ ಸೀಸಮರ್ದನ, ಗುದಾಸಯ ಸ್ಥೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗಿರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆಗೊಳಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಳಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ. ಅದಕ್ಕೆ ಸಹಕರಿಸಿದಗಳ ತನಕ್ಕೆ ಶಿರೋಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ. ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ. ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. వెరీ నైస్. వావ్, వాట్ ట్రెడిషన్స్. నమస్కారం. నమస్తే. వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి రాయల్ వారి స్టైల్లో రాయల్ గా ట్రీట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవడెవడో తెలియట్లేదు. ఎలాంటి సినిమాలు తీశాంట్రా? ఆ మర్యాదగా అర్హుడు నేను, ఆ దండలు నావి, ఆ జేజేలు నావి. అసలు అక్కడ ఏడు జరుగుతుందో తెలుసా? ఎందుకు తెలియదురా? మనందరికి రాత్రి ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి పార్టీ చేస్తారు. అతనికి సూట్ రూమ్, మాకు డేలక్స్, నీకు నానేసి. ఊరు బాయిలర్ కూడా మాకు కూడా పార్టీ కరెక్టే, కానీ పొద్దున్న వేసేస్తారు. వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం అనుకుని అతనికి మరణశిక్ష విధించారు. మనకేమో శిరోమండనం అంతే, గుండ్లు గీకేస్తారు. గుండు లేదు, బొక్క లేదు. అవతల నా సినిమా ఓపెనింగ్ ఉంది, నేను పోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? చూడు కమ్మాను రా, ఇప్పుడు వెళ్ళిపో. జై చాలా మంచివాడు, నాకు సహాయం చేశాడు, ప్రమాదం నుంచి కాపాడాడు. ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానోనని నాకు తోడుగా ఉన్నాడు. ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు. ఎలాగైనా దాన్ని ఆపాలి. మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి. కావాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనండి. జైకి మాత్రం శిక్ష పడకూడదు. ఊరుకో అమ్మా. ఊరుకోక, ఊరుకో. అన్నిటికీ దేవుడున్నాడు. హలో, వాళ్ళు మాకు దొరికారు. వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. శత్రు వాళ్ళు చేయని చంపేస్తున్నారు. నేను అన్నీ చెప్పినట్టే వింటాను. అతన్ని కాపాడండి ప్లీజ్. నా చేతుల్లో చావాల్సింది వాళ్ళ చేతుల్లో చేస్తున్నాడమ్మా. ప్లీజ్. రాజుల గురించి చిన్నప్పుడు ఫెయిరీటీలో చదివాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద. వాట్ అ హాస్పిటాలిటీ, వాట్ అ ట్రీట్మెంట్. రాజులంటే వీళ్ళు, రాచరికం అంటే వీళ్ళది. ఆ హుందా, ఆ బందా, ఆ టీవీ, ఆ చిరునవ్వు, ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది. రాయల్ అంటే గుర్తొచ్చింది, ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్. మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుందండి. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాపు, బలిచ్చే ముందు మేకపోతుకి ఇచ్చే ట్రీట్మెంట్. వాట్ యు మీన్? వాళ్ళు నువ్వు చంద్రముఖిని కాపాడావనుకోవట్లేదు, లేపుకెళ్ళావనుకుంటున్నారు. అందుకే నీకు మరణ శిక్ష విధించారు. చూసినారు పాప మెల బిగించుకోండా. బాపు ఎన్నావా ఫస్ట్ బెల్లో? మనుషులు చంపేయడం ఏంటండి? ఎక్కడైనా ఉందా? లేదు. అసలు మనం ఎక్కడున్నాం? ఇక్కడే. డెమోక్రసీలో నేను చంపేస్తాను, నరికేస్తాను అంటే కుదరదండి. మరి? దానికి ఒక పద్ధతి ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. అరే బంపర్ మెజార్టీతో గెలిచి నరేంద్ర మోడీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే 10 మందితో డిస్కస్ చేస్తాడు. అంతెందుకు కసబ్ నూరి తీయాలంటేనే 100 మీటింగ్లు, 1000 డిస్కషన్లు. అలాంటి నాతో డిస్కస్ చేయకుండా, నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డెసిషన్ తీసేసుకుంటారండి. వీళ్ళకంటే గొప్ప గొప్ప వాళ్ళని చాలా మంది చూసాం. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమయ్యాడు? ఆఖరికి 2 చేతులు బయటకి కప్పెట్టేశారు. టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా ఎండైందో మనం చూడలేదా? ప్రజలకు తెలీదా? రాత్రి మన మీద తగిలేసింది ప్రజల సొమ్ము కాదా? ఆ లుసురీలు తగలదా? మరి ఇందాకేమో రాయల్ జీన్స్ రాజులు అన్నావా? ఏం రాజులు? అసలు రాజులంటే ఎలా ఉండాలి? బాహుబలిలో ప్రభాస్ లా ఉండాలి. ఈడెలా ఉన్నాడు? ప్రభాస్ సీన్ లా ఉన్నాడు. పైగా 6 లేనికి రథారుడైన ప్రైమ్ మినిస్టరా, తమ్ముడు హోమ్ మినిస్టరా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నాను. మీరా పోదాం. బాపో ఏంటి? వేరే 4 మనుషులు వచ్చి ఇందాక ఎత్తుకెళ్ళిపోండి.
ఆగండి. ఆగవే. పదండి. నేను మాట్లాడుకుంటాను. రావుజీ, చెప్పండి సార్ వీళ్ళకి మీకు దండం పెడతారు. ఏమండి? వాళ్ళకేం కాకుండా కాపాడు స్వామి, కాపాడు. వీళ్ళు ఎప్పుడు పుల్లుగా తాగేసి ఉంటారనుకుంటాను, అందుకే అలా అరుతున్నారు. కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు, బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు. చేయి చూపిస్తే ఆగిపోతున్నారు. రథావర, అమ్మాయి గారు చెప్పింది నిజమేనేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రథారు గారు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. కొంచెం హ్యూమానిటీ ఆలోచించండి సార్. మా పేరెంట్స్ ని ఒక్కడే వదిలేసి యూరోప్ వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఇండియా రావండి. ఏదో చిన్నోడిని చెప్తే నేను కోపపడకండి అయ్యగారు. కొంచెం పెద్ద మంది చేసుకుని ఒగ్గేయండి, మీకు దండం పెడతాను. ఇంకా చేతులు కట్టంటారు మరి. 13 సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది. పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న ఖడ్గాన్ని లాగినచో శిక్ష అమలుపరచబడును. లేని ఎడల మరణ శిక్ష రద్దు గావించబడును. కంగ్రాట్స్ భయ్యా, అందరూ బయటపడిపోయాం. గ్యారెంటీగా లాగలేడు కదా. లాగేయడానికి డబల్ స్టార్ ఏంటి, ముసలి నాయలు బొక్కలు అవుతాడు. ఎట్లా ఎత్తునంటావా? ఈ బాబు రాక్షసులాగా అయిపోండి. బాబు లాగేసిందండి. సార్ రథారు సార్, సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. సార్ నేను చంపకండి సార్. సార్ ప్లీజ్. రథారు గారు మీకు దండం పెడతాను సార్. సార్ సార్ మాకే తెలియదు, మాట మంచిగా సార్. తీయండి అది. కట్లు విప్పండి, విప్పండి కట్లు. నన్ను మన్నించండి బాబు, మన్నించండి. బజరప్ప, రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేశాడు. భవిష్యత్ రథావరుడు నా అల్లుడు. వారసు ఆలియాకి షిఫ్ట్ అయింది. ఆలియా అంటే అల్లుడు. మీ వాడిని వదిలేసారయ్యా. పైగా ఆలీ అయిపోయాడు. ఇంకా మేము విజయమాల టైప్ లో జంప్ అయిపోవాలి. ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి. తప్పనిసరి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా. 12 ఏళ్ళ? ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది. ఇక నుంచి మీరు స్వేచ్ఛాజీవి, విహంగంలా విహరించి తల్లి.
ఈ రథవర్గాడు అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు, లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు. ఈడి సిమ్ సింగిలో డ్యూలో. రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య ఘోష మధ్య రణఘణ ధ్వనుల శుభ శంకరావంతో నిశ్చితార్థం జరప తలపెట్టినాం. దీనికి రాయల అంశ, రథావర వంశ, ప్రజల ప్రశంస తోడుగా ఉంటుంది. ఇంక మేము వెళ్ళొస్తామయ్యా. మీరంతా వివాహానికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూవరులకు ఆశీస్సులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము. 12 సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా? ఎందుకు? చిన్నప్పుడు ఒకరోజు ప్యాలెస్ కి నంజుండప్ప స్వామి వారు వచ్చారు. చిరంజీవి చంద్రముఖిది మిథున రాశి, కన్యా లగ్నం. రాజ్య లాభాధిపతి ధనస్థానమందు గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్చస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి. చంద్రముఖిది మహర్జాతకం. జయ మంజునాథ. కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయమందు కుజునితో చేరి ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది స్వామి? చిరంజీవి చంద్రముఖి మీ జాతి కానివాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది.